గురువులు చెప్పినట్టు పిల్లలు వింటే జీవితాలు బాగుంటాయని, లేకుంటే బరువవుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దేవరపల్లి చెన్నారావు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల ప్రాంగణంలో 17వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఒమ్మి రఘురాం అధ్యక్షతను నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ శ్రీ స్వామి వివేకానంద పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఈ స్థాయికి తీసుకురావటం రఘురాం గొప్పతనం అన్నారు. అలాగే ఈ సంస్థపై నమ్మకం ఉంచి పిల్లల్ని ఇక్కడ చదివించడం తల్లిదండ్రుల గొప్పతనం అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం టీచర్లు దండిస్తే సమర్థించాలి కానీ వ్యతిరేకించకూడదన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు అదే చేస్తున్నారన్నారు. పిల్లలకు జీవితాలను ఇచ్చేది టీచర్స్ అని, వారు చెప్పినట్లు వింటే భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులను పాడు చేస్తుందన్నారు. పిల్లలు సెల్ ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. పిల్లల భవిష్యత్తు సెల్ ఫోన్లు నాశనం చేస్తున్నాయన్నారు. రఘురాం మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకు దేనిపైన ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకుని ఆ విధంగా వారి యొక్క సృజనాత్మకత శక్తిని బయటకు తీయాలన్నారు. శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలు ఆ విధంగా ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను ఉన్నారన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ తేజస్విని, విద్యార్థులు పాల్గొన్నారు. This is known for its vibrant and colorful clothing. The traditional woman is the Nawari sari, which is a 9-yard sari wrapped in unique style. The traditional dress for women is the sari, which is wrapped around the body. Man wear the dhoti and kurta, which is long tunic one or the dhoti. And vibrant clothing. The traditional dress for women is the The traditional dress for women is the ghagra choli, which is long skirt and blouse. Men wear dhoti and kurta, which is long tunic worn over the dhoti. Traditional dress for women is the sari, which is wrapped around the body. Men wear the dhoti, which is the long historical background. The traditional dress for women is the sari, and men wear which is wrapped around the body. And men wear dhoti and kurta, which is the long tunic worn over the dhoti. ఎంత నమ్మకం ఉంచి దీనిలో జరిపించడం, మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. సభాముఖంగా ఆయన 9:30కే రమ్మన్నారు నన్ను. చాలా కాలాన్ని స్థాపించినటువంటి మహనీయుడు శ్రీ 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 ఒమ్మి నూకరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళు తీర్చిదిద్దడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది, ఆ విద్యా సంస్థ అనేది చాలా గొప్ప విషయం. అది దానిని ఇంత స్థాయికి తీసుకొచ్చి ఈ స్థాయిలో ఉంచడం అనేది
ఆయన గొప్పతనము మన ఉమ్మి రఘురామ్ గారికి. ఈ సంస్థ మీద నమ్మకం ఉంచి మీ పిల్లల్ని ఈ సంస్థలో చేర్పించడం అనేది ఇవాళ రోజున పిల్లలు పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు రకరకాలుగా ఎంతో ఉంటుంది. మీరు పుట్టిన వెంటనే అది స్థాయిలో కలెక్టర్ అవ్వాలి. మీ టీచర్లు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే వాళ్ళు చెప్పిన ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి? యూ హ్యావ్ టు రీడ్ వాట్ ఎవర్ ఈస్ గివెన్. హోంవర్క్ ఇస్తే హోంవర్క్, ఏది ఇస్తే అది. మీ టీచర్లు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దేవాళ్ళు. పిల్లలకి జీవితాన్ని ఇచ్చేవారు టీచర్స్. మీ టీచర్సే మీకు జీవితాన్ని ఇచ్చేది. జన్మనిచ్చింది ఎవరు? మీ పేరెంట్స్. కానీ మీ జీవితం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి అని తీర్చిదిద్దడానికి కారణము మీ టీచర్సే. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటే ఇవాళ రోజున ముందు చేయాల్సింది ఏంటంటే ప్రభావం చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంది. ప్రతి రోజు ఏదో ఒక మూల కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలు మరి ఆత్మహత్యలు చేసుకోవడం, విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై డిప్రెషన్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయండి. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంట్లో ఆసక్తి ఉందో దాని మీద విద్యను అందించడం అనేది చేయాల్సినటువంటి పని తల్లిదండ్రులుగా వాళ్ళది. విద్యా సంస్థల యొక్క బాధ్యత. కాబట్టి వివేకానంద విద్యా సంస్థ వేల సంఖ్యలో విద్యార్థులు మనం తయారు చేస్తాం. ఎంతో మంది డాక్టర్లు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సమాజానికి చక్కటి పౌరులను అందిస్తున్నట్టు వివేకానంద విద్యా సంస్థను మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని, భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి సందర్భంగా వాళ్ళు కోరుతూ, మరి భవిష్యత్తులో మేము చేసేటటువంటి నూతన ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతమైనటువంటి వివేకానందలో కార్పొరేట్ విద్యను సాధారణమైనటువంటి ఫీజులతో అందించేటటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి విద్యా సంస్థను ప్రోత్సహించండి. కిడ్స్ స్కూల్ని, అలాగే వివేకానంద విద్యా సంస్థని, వివేకానంద మహిళా జూనియర్ కాలేజీని ప్రోత్సహించుకు ముందు నడుపుతారని మరొకసారి అందరినీ కూడా కోరుతూ, ఈ వార్షికోత్సవ వేడుకకి హాజరైనటువంటి అతిథులకి, ముఖ్య అతిథులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.